కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి టి జీవన్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొద్దిసేపటి క్రితమే ఆయన హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. గత రాత్రి నుంచి ఆయన వాంతులు విరేచనాలతో ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది. ఫుడ్ పాయిజన్ కారణంగానే ఆయన అస్వస్థతకు లోనయ్యారని ప్రాథమికంగా తెలుస్తోంది. ప్రస్తుతం నిమ్స్ వైద్య బృందం ఆయనకు అత్యవసర చికిత్స అందిస్తోంది. ఆయన ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లు నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు జీవన్ రెడ్డి గత కొద్ది రోజులుగా పార్టీ పరిణామాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా జగిత్యాల రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిణామాలు ఆయన తీవ్రంగా కలిచివేస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థిగా ఉన్న సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో కీలకంగా మారడాన్ని జీవన్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తన వర్గానికి కేవలం 20 టికెట్లు ఇచ్చి సంజయ్ కుమార్ వర్గానికి 30 టికెట్లు ఇవ్వడంపై ఆయన రాష్ట్ర నాయకత్వంపై నిప్పులు చెరిగారు. ఫలితాల అనంతరం కీలకమైన మున్సిపల్ చైర్మన్ పదవిని కూడా సంజయ్ కుమార్ వర్గానికి కట్టబెట్టడంపై జీవన్ రెడ్డి తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. అటు రాజకీయ ఒత్తిడి, ఇటు అనారోగ్యం, ఈ రెండు అంశాలు ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇన్ని బాధలు, ఇన్ని అవమానాలు తట్టుకునే కానీ నిలబడుతున్నాం. ఈ అవమానాలు ఎంతకాలం భరించుడు, ఈ అవమానాలు ఎంతకాలం భరించుడు అని చెప్పి అంటున్నాను నేను. 20వ తారీఖు నాడు ఏది ఎమ్మెల్యే గారితో కలిసిందట, 28 నాడు ఏదో మరి నామినేషన్ ఇంట్రడ్యూషన్ నాకు తెలియదు, 28, 29, 30 నాకు తెలియదు. ఇప్పుడు ఆయన చెక్ కుర్చీలో కూర్చున్నాడు. మరి ఈయన కానీ ఏం అనుబంధం, ఏ రుణం తీసుకుంటున్నావు ఏందో మాకు తెలియదా? మమ్మల్ని బలి పెడుతున్నావు కదా, నువ్వు మమ్మల్ని బలి పెడుతున్నావు కదా అంటున్నాయి అనేది. నేను బీఆర్ఎస్కి చేయలేదు, బీజేపీకి చేయలేదు. కాంగ్రెస్ అన్యాయం జరిగింది. టికెట్లు దొంగ లెక్క ఎత్తుకపోయిండు, అర్ధరాత్రి కన్నం వేసి ఎత్తుకపోయిండు, పక్కిండు కన్నం వేసి ఎత్తుకపోతాడు. ఎమ్మెల్యే గారు మన టికెట్లు ఎత్తుకపోయిండు, బీఫామ్ చేతి గుర్తు ఎత్తుకపోయిండు. ఎవరు మన విధిలోకి ఏదైతే ఉందో ఇవాళ ఇంకో ఇవాళ ఈ వేరే గుర్తుతో మీ ముందుకు వచ్చినామని చెప్పిన తప్ప ఏం మాట్లాడలేదు. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ భిన్నంగా మాట్లాడలేదు. మరి అసలు ఈ మానసిక క్షోభ అనేది, దీనికి ముగింపు ఎట్లా వస్తుంది ఏంది అనేది నాకు కూడా ఉంచుకోలేకపోతున్నాయి. అని ఇన్ని అవమానాలు భరిస్తూ కాంగ్రెస్ పార్టీలో కొనసాగటం ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పంటారు. ఇన్ని అవమానాలు భరిస్తూ ఇంత ఆత్మక్షోభతోని కాంగ్రెస్ పార్టీలో కొనసాగటం ఆలోచించుకునే పరిస్థితి ఇలా ఏర్పడుతుందని చెప్పండి. మరి భవిష్యత్తు ఇలా ఎటు దారి తీస్తుందో ఏంటో కానీ ఇప్పటికైనా అధిష్టానం ఏదైతుందో, లేకుంటే ఇది ముగింపు కాదు కదా. ఈ ఎన్నిక ముగింపు కాదు కదా. ఈ వేధింపులు ఏదైతుందో ఆయన ఎమ్మెల్యే ఉన్నంతకాలం కొనసాగుతాయి. ఈ వేధింపులు ఇంతటితో ముగిసేటి కాదు. ఈ వేధింపులు ఏదైతుందో ఆయన ఎమ్మెల్యే ఉన్నంతకాలం కొనసాగుతాయి. మరి ఈ వేధింపులు భరించుకుంటా, ఈ మానసిక క్షోభను భరించుకుంటా కాంగ్రెస్లో కొనసాగడం సాధ్యమేనని చెప్పి అనిపిస్తుందని చెప్పి అంటున్నాను. రియల్లీ మరి అసలు ఏంటి దారి ఎటుంటుంది ఏంటి అనేది నేను ఊహించుకోలేకపోతున్నాను చెప్పండి. మీతోనైనా ఈ మనోవేదన పంచుకుందాం అని చెప్పని నేను మాట్లాడుతున్నాను. అంతకంటే ఎక్కువ నేను చెప్పగలిగేది లేదు. మీరు పరిస్థితులని గమనిస్తున్నారు.